భూభారతి కుంభకోణం కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 3,90,00,000 కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక వరంగల్ సిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది బేసికల్ గా అమో ఏంటంటే ఇది ఎట్లా మొత్తం జరుగుతుంది దట్ ఎవరైతే ఇది అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ వీళ్ళకి అప్రోచ్ అవుతాడు. ఎవరైతే ఇది మన దగ్గర మీ సేవ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే ఇది డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రిజిస్ట్రేషన్కి, పర్చేస్కి, లేకపోతే ట్రాన్స్ఫర్కి, గిఫ్ట్ డీడ్కి వాళ్ళకి అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు దట్ ఇది భూమి ఇంత వాల్యూ ఉంది, సో దీన్ని బట్టి ఇంత గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇంత చలానా అమౌంట్ ఇంత వస్తుంది. సో ఆయనకి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆన్లైన్ భూభారతి పోర్టల్లోనే అన్ని కూడా డీటెయిల్స్ నింపుతారు. తర్వాత ఆయన దగ్గర అప్లికెంట్ దగ్గర అది మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ కేసెస్లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు. కొన్ని కేసెస్లో వాళ్ళు అకౌంట్లో కూడా తీసుకున్నారు, కానీ మోస్ట్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో, డాటా ఎంట్రీ కానీ, మీ సేవ ఆపరేటర్ కానీ, ఆయన ఇంకొక మధ్యవర్తికి సంప్రదించి దట్ ఇట్లా అది వచ్చింది, సో ఇంత వాళ్ళు అప్లికెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం ఫీ పేమెంట్ కూడా చేశాడు. సో తర్వాత ఆయన మధ్యవర్తి థర్డ్ పర్సన్ అంటే ఈ ఎవరైతే ఇది ముఖ్య ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఇంతకుముందు నేను చెప్పినది A1 to A3 బసవరాజు, పాండు, అట్లాగే గణేష్ కుమార్, వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి దట్ ఇట్లా మాకు ఇది వచ్చింది అప్లికేషన్, సో ఇంత చలానా అమౌంట్ ఉంది, ఇంత పేమెంట్ చేయాలి. సో వీళ్ళకి కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు దట్ అది ఆల్రెడీ మీ సేవ ఆపరేటర్ ద్వారా అన్ని డీటెయిల్స్ భూభారతి పోర్టల్లో ఆల్రెడీ నింపి ఉంటాయి కాబట్టి, సో అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే ఇది కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు, ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ HTML యాప్ అని. సో అది యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు పేమెంట్ పేజ్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ఏదైతే అమౌంట్ ఉన్నదో దానికి చాలా చిన్నగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయలకి జస్ట్ 1000 రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని, సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. సో సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి ఇది 1,00,000 రూపాయలు పోయే బదులు జస్ట్ 1000 రూపాయలు పోయినాయి. సో ఇట్లా వాళ్ళు చేస్తూ చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు. సో దీంట్లో ఎవరైతే ముఖ్య అక్యూజ్ ఉన్నాడో బసవరాజు, వీడే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళతో పాటు అది పాండు అండ్ గణేష్ కుమార్, వీళ్ళు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్